శ్రీమాత్రే నమః. వారాహి గుహ్య నవరాత్రుల గురించి మన ధార్మిక సాధకులు అనేక మంది పంపిస్తున్న ధర్మ సందేహాలు, వాటి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు ధర్మ సందేహాలు చూద్దాం. అందుతున్న ధర్మ సందేహాలు ఇలా ఉన్నాయి. వాటిని క్రోడీకరిస్తే వారాహి ఈ మూలమంత్ర ఉపాసన సాధన అందరూ చేయకూడదా, చేయవచ్చా? రెండో ధర్మ సందేహం, ఆషాఢ గుహ్య నవరాత్రులుగా చెప్పబడే ఈ నవరాత్రులు ఇంట్లో ఆచరించవచ్చా, కూడదా? 3, అమ్మవారి వారాహి అమ్మవారి మూలమంత్ర బీజాక్షరాలతో ఉన్నటువంటి యంత్రాలు, చిత్రపటాలు లేదా అమ్మవారి రూపపటాలు ఇళ్లలో పెద్ద పెద్దవిగా తెచ్చి పెట్టుకోవచ్చా పూజలు? మరొకటి 4, మన సాధకులు పంపిస్తున్న ధర్మ సందేహాల్లో ఏదైనా ఆచరించాలి భక్తితో ఈ జగన్మాతని ఈ ఆషాఢ నవరాత్రులు అంటే ఎలా ఆచరించాలి గృహంలో? దీనికి క్లుప్తంగా నియమాలు లేదా మాకు తగినటువంటి విధానంలో ఏదైనా ఉన్నదా? ఇలా అనేక ధర్మ సందేహాలు సాధకులు పంపిస్తున్నారు. వాటికి సంక్షిప్తంగా సమాధానం. ఈ సమాధానం చెప్పేటప్పుడు కొన్ని శాస్త్రీయమైన విషయాలు కూడా అవగాహన కలిగితేనే హిందువులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మూలమంత్రాలు మొదటి ధర్మ సందేహం, వారాహి అమ్మవారి యొక్క పూజ లేకపోతే ఉపాసన, మూలమంత్ర బీజాక్షర తంత్ర ఇవన్నీ కూడా చాలా ఇచ్చారు సాధకులు. అందరూ చెయ్యవచ్చా, చెయ్యకూడదా? జవాబుగా చెయ్యకూడదు, చెయ్యవచ్చు. ఇదేమిటండి, 2 ఉంటాయా? అవును కాదు ఒకటే చెప్పాలి కదా. అదే ధర్మ సంబంధమైన అవగాహన కలిగితే శాస్త్రపరంగా ఎంతవరకు చెయ్యవచ్చు, ఎంతవరకు చెయ్యకూడదు, చేస్తే ఎలా చెయ్యాలి, ఈ విషయాల మీద అవగాహన కలగాలి. కాబట్టి ఈ ధర్మ సందేహాలన్నిటికీ కూడా మనం ఇప్పుడు విపులంగా వివరణ తెలుసుకుంటే ఎలా ఆచరించాలో మనం తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. వారాహి అమ్మవారి విశేషాలు అనేక పురాణాల్లో, మంత్రాలలో, తంత్రశాస్త్రాలలో, వివిధమైనటువంటి ప్రచురణలో మనకు విస్తృతంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పాఠాంతర భేదాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇవంతా తీవ్రమైన ఉపాసనా మార్గంలో ఎక్కువగా చర్చించబడింది. మనకు సంప్రదాయం చూసినప్పుడు 2 ఆచారాలు మనకు బాగా పరిచయం అయి ఉన్నాయి హిందూ సమాజానికి. ఒకటి దక్షిణాచార తంత్ర విధానము, 2 వామాచార తంత్ర విధానం. అమ్మవారిని వారాహి అమ్మవారిని ఎక్కువగా కొన్ని ప్రాంతాలలో వామాచార తంత్ర విధులతో అర్చన జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత సాధన. దక్షిణాచార పద్ధతిలో అరుదుగా ఉంటుంది, అరుదుగా ఉంటుంది. ఇది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలని నియమాలు ఉంటాయి. కొన్ని వ్యక్తిగత సాధనలే మనకి తంత్రాల్లో, మంత్రాల్లో విస్తృతంగా కనపడుతుంది. ఇది హిందువులు బాగా ప్రధానంగా దృష్టి పెట్టండి, అవగాహన తెరుచుకో. వ్యక్తిగత సాధనగా ఉన్న మంత్ర బీజాక్షరాలు ఏవి కూడా గురువు ఉపాసన, వ్యక్తిగత అర్హత, జాతకాలు పరిశీలింప చేసుకొని లేదా ఒక గురు అభ్యాసం చేసి తెలుసుకోకుండా, గురువుగారు చెప్పకుండా ఇది చేయకూడదు. కాబట్టి సద్గురువుని అనుసరిస్తేనే మంచిది. కాబట్టి ఎవరంటే వారు ఎలా అంటే అలా చేయకూడదు. కానీ చెయ్యవచ్చు. ఎలా చేయవచ్చు అది కూడా తెలుసుకుందాం. ఏం చేయకూడదో తెలుసుకుంటే ఏం చేయవచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని గ్రంథాలు పరిశీలిద్దాం. మత్స్య పురాణం, అగ్ని పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, దేవీ భాగవతం, వామన పురాణం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, ఇలా అనేకంలో అమ్మవారి యొక్క ఇవి కాకుండా మంత్ర శాస్త్రాలలో, తంత్ర పద్ధతుల్లో, భిన్నమైన తంత్ర ఆచారాలు, దక్షిణాచార తంత్రంలో, వామాచార తంత్రం, ఇలా అమ్మవారు విస్తృతంగా అనేక రూప
గుణరూప వైభవాలతో మనకు ప్రకటితమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అమ్మవారి యొక్క ఉదాహరణకి కొన్ని చూద్దాం. కొన్ని మంత్ర సంబంధమైన విషయాలు పరిశీలిస్తే, కిరాత వారాహి అన్నారనుకోండి. ఈ కిరాత వారాహి జగదంబ మంత్రశక్తికి ఒక అద్భుతమైన మారణ రూపం ఈవిడ. మరి ఇది లోక కళ్యాణం అని హోమాలు హవనాలు ఊరంతా కలిపి చేస్తారా? చెయ్యకూడదు కదా. ఎవరైనా అలా చేస్తున్నారంటే మరి వాళ్ళ గురువు ఉపాసన గురించి మనకు సమాచారం తెలియదు. సహజంగా ఇది వ్యక్తిగతంగా మాత్రమే గురు సన్నిధిలో స్వీకరించి అనుష్ఠానం పునశ్చరణాది అనేక విధానాలను అనుసరించి చేయవలసిన సాధన. ఇలా ఇంకొకటి చూడండి, లఘువారాహి అన్నారనుకోండి. ఈవిడ వశీకరణ, శత్రునాశనాది శక్తులకు సంబంధించిన అంశం. ఈ ప్రయోగాలు ఏకకాలంగా సమాజం మొత్తం ఆచరించటం అనేది ఉండదు. సహజంగా ఒక గురువు ఉండి వ్యక్తిగతంగా అతనికి అర్హత పరీక్షించి పరిశీలించి లోక కళ్యాణ కారకుడు అవుతాడు అనుకున్న వ్యక్తికి ఇది ఉపదేశన చేస్తారు. వారు కూడా వారి వ్యక్తిగత సాధనగా, ఆయనకి శత్రువులు ఎవరు? అంతరంగ బహిరంగ శత్రువులు. అజ్ఞానం పోయి జ్ఞానం వికసించి మోక్షానికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉన్నటువంటి దశలో కూడా కొన్ని అడ్డంకులు ఉంటే ఆ సాధకుడికి వీటి ద్వారా వీటిని నివృత్తి చేసి గురువులు ఒక సన్మార్గంలో తీసుకువెళతారు. ఇలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. ధూమ్రవారాహి, అలాగే స్వప్నవారాహి. ఇప్పుడు స్వప్నవారాహి అన్నాం అనుకోండి, ఆ మంత్ర ప్రకటనలోనే మీకు అర్థం అవుతుంది. స్వప్న అంటే కలలో మాత్రమే ఆ తల్లి దర్శనమిస్తుంది. ఎవరికి? గురువు ఈ మంత్రం ఇచ్చి, ఈ మంత్రం ఎన్ని లక్షలు చేయాలో చెప్పి, ఎంత శ్రద్ధగా చేయాలో చెప్పి, ఏ సమయంలో చేయాలో చెప్పి, అర్ధరాత్రి ఏ సమయానికి 10 గంటలకు ప్రారంభించి రాత్రి ఎంతవరకు చేయాలో, ఎలాంటి నివేదన పెట్టాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఈ బీజాక్షరాలు చేసేటప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో చేయాలి, అవి ఎంత రహస్యము గుక్షమైన స్థలాల్లో ఉండాలి, గురువు దగ్గరుండి చేర్చి ఈ స్వప్న వారాహి మంత్ర దీక్షలో పునశ్చరణగా తీసుకొచ్చి, పునశ్చరణకి మంత్ర విధానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసిన తదుపరి ఈ స్వప్నవారాహి ఉపాసన చేసినటువంటి సాధకుడికి ఆ తల్లి స్వప్నంలో దర్శనం చేసి అలా దిశానిర్దేశం చేస్తుంది తన సమస్యలకి. ఇది గురువు యందు వికసించవలసిన మంత్రం మాత్రమే తప్ప ఈ స్వప్నవారాహి మేమందరం సామూహికంగా యజ్ఞాలు యాగాలు అర్చనలు చేస్తామని ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి మీకు ఎలాంటి గందరగోళం పడకుండా ఈ మంత్ర ప్రకటనలోనే ఈ మంత్ర అధిష్టాన దేవత నామ పరిచయంతో మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది బృహద్వారాసి. ఇలా అనేక ఇక మనం కొన్ని మంత్రాల గురించి ప్రకటన చేసుకుంటున్నాం. శత్రు సంబన, వశీకరణ, శత్రునాశన. అమ్మవారు వామాచార తంత్రాల్లో తీక్షణంగా మకార పంచకాలతో చేసే పద్ధతి కూడా ఉండడం చేత ఇది మనకు సదాచారానికి లోబడినటువంటి హిందువులకి ఇది పద్ధతి కాదనమాట. మనం ఏ పద్ధతిలో ఉంటే అది వామాచార తంత్రం మంచిది కాదని మనం ప్రకటించట్లేదు సుమా. అది కూడా ఈ దేశంలో ఒక ఉత్తమమైన ఆచారం. అది ఎవరికి సంబంధించిందో, ఏ గురువు ఉన్నారో ఆ గురువును ఆశ్రయించి వారు మాత్రమే వ్యక్తిగతంగా చేయవలసినటువంటి సాధన, అంతవరకే. దానికి ఒక మర్యాద ఉంటుంది. ఈ ధార్మిక మర్యాద తెలిసి ప్రవర్తించాలి. ఇలా చూసినప్పుడు అమ్మవారు వారాహి సప్తమాతృకులుగా, అష్టమాతృకులుగా, అనేక పాఠాంతర భేదాలు, అనేక మంత్రభేదాలు, కొన్ని సమయాల్లో అవసరమైతే నవమాతృకులుగా దర్శనమిస్తూ ఉంటారు ఈ తల్లి. అయితే సప్త అష్ట నవమాతృకుల్లో ఆవిడ 5వ శక్తిగానే ఉన్నారు వారాహి. ఇక ఇలాంటి సందర్భంలో మీకు నేను ప్రారంభంలో చెప్పినప్పుడు చెయ్యకూడదు, చెయ్యవచ్చు అని కదా. ఇవన్నీ ఇలాగా సామూహికంగా చెయ్యకూడదు. మరి ఏం చెయ్యవచ్చు అంటే లక్ష్మీ వారాహి ఈ సాధన గృహంలో ఎవరైతే శౌచ విధులు పాటిస్తుంటారో వాళ్ళు చెయ్యవచ్చు. ఇక అమ్మవారు నవరాత్రులు ఒక బ్రాహ్మణ ముఖేన, ఇది బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, బ్రాహ్మణ ముఖేన
పురాణోక్త పద్ధతిలో 20 మంది, 30 మంది, 50 మందికి ఒక ప్రాంగణంలో కూర్చొని ఒక బ్రాహ్మణుడు అర్హత కలిగిన వాడు పురాణోక్తంగా మాత్రమే ఒక పూజ అష్టోత్తరాది సహస్రనామాలతో మటుకు అర్చన చేయించుకోవచ్చు. ఇంతవరకు దక్షిణాచార సదాచార పద్ధతిలో ఏ ప్రమాదము ఎవరు ఈ ధర్మశాస్త్ర నియమాలను అతిక్రమించకుండా జరిపించుకున్న సత్ఫలితము పుణ్యం వస్తుంది. ఇక లక్ష్మీవారాహి చేయదలుచుకున్నవారు ఆ నియమాలు ఎలా అయితే ఋతుక్రమ నియమాలు ఇంట్లో, దక్షిణాచార పద్ధతి కాబట్టి శాకాహార నియమాలు, ఇంట్లో శుచి శుభ్రత, ఇలా అన్నీ పాటిస్తూ ఉన్నటువంటి కుటుంబం అయితే లక్ష్మీవారాహి ఈ నియమాలను పాటిస్తూ జగన్మాతని లక్ష్మీ స్వరూపంగా అష్టలక్ష్మీ వైభవాలను సిద్ధింపచడం చేసుకోవటం కోసం చక్కటి విధానాన్ని అందరూ అనుసరించవచ్చు. హిందువులు ఈ అర్హతలు కలిగిన అది ఎలా అనుసరించాలి ఆ వివరాలన్నీ కూడా జ్ఞాన సింధు ధార్మిక మండలి మరొక వీడియోలో పూర్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంకొక ప్రశ్న కూడా ధర్మ సందేహం మిగిలిపోయింది. చిత్రపటాలు మూలమంత్రాల రూపాలతో ఉన్నది ఎవరూ ఇళ్లల్లో ఉంచుకోకూడదు, పెట్టుకోకూడదు. ఎందుకంటే మీ ఇంట్లో రాముణ్ణో, కృష్ణున్నో, వినాయకుడినో, దుర్గను, లక్ష్మినో, గౌరినో, వెంకటేశ్వరును ఉపాసన చేస్తూ ఉండే కుటుంబాల్లో వాళ్ళనే ఉపాసనామూర్తులుగా దేవతామూర్తులుగా ఉంచుకొని వారి యందు లక్ష్మీవారాహి మీరింట్లో నిత్యము గౌరీని చేస్తుంది అనుకున్న ఆ గౌరీ అందే, ఆ వెంకటేశ్వరుడి అందే, సీతారాముల చిత్రపటం అందే, సీత అందే మీరు లక్ష్మీవారాహిని సదాచారయుతానికి లోబడి ఆచరించవచ్చు తప్ప బజార్లో దొరుకుతున్నాయని పుస్తకాల్లో ఉన్నవన్నీ మూలమంత్రాలు, బీజాక్షరాలు, గురువు యొక్క స్పర్శ లేకుండా చేయటం మటుకు ప్రమాదకరం. ఇది ధర్మశాస్త్ర నియమాల అతిక్రమణ. కాబట్టి మన జ్ఞాన సింధు ధార్మిక సాధకులు అవగాహనతో లక్ష్మీవారాహి సాధనకి త్వరలో జ్ఞాన సింధు ప్రకటన ఉపక్రమించగలరు. శ్రీమాత్రే నమః.